నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీఎం చంద్రబాబుతో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ సమావేశం. అభివృద్ధి టాస్క్ ఫోర్స్ కో చైర్మన్గా ఉండేందుకు అంగీకారం. కాసేపట్లో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ. పోలవరం నిర్మాణ పనులపై చర్చించే అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్ల ప్రారంభం. పేదలకు భోజనం, అల్పాహారం వడ్డించిన ప్రజా ప్రతినిధులు. విజయనగరం జిల్లాలో రెవెన్యూ శాఖ ప్రత్యేక సిఎస్ సిసోదియా పర్యటన. భూ సమస్యలపై కలెక్టరేట్లో వినతుల స్వీకరణ. జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న పోలింగ్, అక్టోబర్ 4న ఫలితాలు. ఉత్తమ జాతీయ చిత్రంగా మలయాళ సినిమా ఆట్టం. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ 2. పేదోడి ఆకలికి చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. అట్టహాసంగా రిబ్బన్ కట్ చేసిన కూటమి ప్రజా ప్రతినిధిలో క్యాంటీన్లలోకి వచ్చిన వారికి భోజనం, అల్పాహారం వడ్డించారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా 100 క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం గుడివాడలో అన్న క్యాంటీన్ను లాంఛనంగా ప్రారంభించగా మిగతా 99 క్యాంటీన్లను శుక్రవారం ప్రజాప్రతినిధులు రిబ్బన్ కట్ చేశారు. మంత్రి లోకేష్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నులకపేట, మంగళగిరి పాత బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. అనంతరం పేదలతో కలిసి క్యూలైన్లో నిల్చొని అల్పాహారం తీసుకున్నారు. అందరితో కలిసి తింటూ ఆహార నాణ్యత, రుచి అడిగి తెలుసుకున్నారు. ఆనాడు తిరుమలలో అన్నదానం అని మొదలు పెట్టారు. దాతలు ఆనాడు 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు దాదాపు 1800 కోట్ల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ ఉంది అన్నదానం ట్రస్ట్ కి. ప్రభుత్వాలు మారినా అక్కడ భక్తులు వెళ్తే 3 పూట్ల హాయిగా భోజనం చేసే వాళ్ళు కల్పిస్తున్నారు. అదే విధంగా ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు మనం చూసాం, వేరే ప్రభుత్వం పొరపాటున వస్తే ఏం చేశారో మనం అందరం చూసాం. అది జరగకుండా పర్మనెంట్ గా అన్న క్యాంటీన్ అనేది నడవాలి. దానికి ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం. ఎవరు దాతలు వచ్చి డబ్బులు ఇస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ పిలిపించారు. ఆకలి లేని ఆంధ్ర రాష్ట్రం తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కలిసికట్టుగా మనం అది సాధించగలుగుతాం. గుంటూరు జిల్లా తెనాలిలోని 3 అన్న క్యాంటీన్లను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజాతో కలిసి ప్రారంభించారు. పేదలతో కలిసి ఇరువురు నేతలు క్యాంటీన్లో అల్పాహారం తిన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలోని అన్న క్యాంటీన్ కు మంత్రి గొట్టిపాటి రవికుమార్ రిబ్బన్ కట్ చేశారు. పేదలకు అల్పాహారం వడ్డించి తాను అక్కడే అల్పాహారం తిన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో క్యాంటీన్ ప్రారంభించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేదలకు భోజనం వడ్డించారు. నెల్లూరులో వేర్వేరు అన్న క్యాంటీన్లు స్థానిక ప్రజాప్రతినిధులు విడివిడిగా ప్రారంభించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 7 క్యాంటీన్లు, ఫిష్ మార్కెట్ వద్ద పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఏసీ మార్కెట్ వద్ద ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కొత్తహాలు సమీపంలోని ఇందిరాభవన్ వద్ద క్యాంటీన్ ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వానికి ఎంత ఖర్చు అయినా సరే పేదవాడికి మాత్రం 5 రూపాయలకే ఇవ్వాలనే ఆలోచనతో ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టాం. దీనికి ఎంతో మంది స్ఫూర్తినిచ్చారు, సమయం ఇచ్చారు, కష్టపడ్డారు. భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన ప్రతి ఒక్కరిలోనే ఉండాలని మనవి చేసుకుంటాం. ప్రభుత్వం ఒక్కటే స్వచ్ఛంద సంస్థలాగా నడపలేం. ఎంతో మంది దీనికి సహాయపడాల్సిన అవసరం ఉంది. ఎవరైతే విరాళాలు ఇవ్వాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి ఆ భావనతోటి వాళ్ళ పుట్టినరోజులు, ఇతర కార్యక్రమాలు అన్న క్యాంటీన్ లో జరుపుకుని వారికి ఒక డొనేషన్ లాగా ఇస్తే బాగుంటుంది. ఏలూరు జిల్లా నూజివీడులో అన్న క్యాంటీన్ కి మంత్రి పార్థసారథి రిబ్బన్ కట్ చేశారు. పేదలతో కలిసి మంత్రి అల్పాహారం తిన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడతవోలులో పంగిడి రోడ్డులోని అన్న క్యాంటీన్ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ప్రారంభమైంది. కాకినాడ ఘాటీ సెంటర్లో అన్న క్యాంటీన్ పునః ప్రారంభమైంది. పేదలకు అల్పాహారం వడ్డించిన ఎమ్మెల్యే వనమూడి కొండబాబు వారితో కలిసి తింటూ కాసేపు ముచ్చటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పాత బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్ ని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ గంటి హరీష్ మాథూర్తో కలిసి ప్రారంభించారు. విజయనగరంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజుతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్న క్యాంటీన్ కి రిబ్బన్ కట్ చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో 2 అన్న క్యాంటీన్లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ తానే స్వయంగా అందరికీ అల్పాహారం వడ్డించారు. చిత్తూరు జిల్లా పలమనేరు బస్టాండ్ కూడలి వద్ద క్యాంటీన్ ని స్థానిక ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి ప్రారంభించగా కుప్పం రాధాకృష్ణ రోడ్డులోని క్యాంటీన్ కి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ రిబ్బన్ కట్ చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొత్త మరడపాలెం సమీపంలోని 22A భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా పరిశీలించారు. ఎఫ్సీఓ అడంగల తదితర భూముల రికార్డుల వివరాలను ఆర్డీఓను అడిగి తెలుసుకున్నారు. ఎవరు కొనుగోలు చేశారో, ఎంత భూమి కొన్నారో రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి భోగాపురం రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి పలు దస్త్రాల వివరాలను అడిగి వాటిని పరిశీలించారు. విజయనగరం కలెక్టరేట్లోనూ భూ సంబంధ అంశాలపై జిల్లాలోని తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ పెట్టి క్షేత్రస్థాయిలో భూ సమస్యలను తెలుసుకుంటున్నామని సిసోదియా చెప్పారు. భోగాపురం మండలంలో పోలిపల్లి, బసవపాలెం, కొత్త మరడం గ్రామాల్లో ఎఫ్సీఓ 22A భూములకు చెందిన రిజిస్టర్లు, పాత అడంగళ్లు పరిశీలించామని, డీపట్టా భూములు గత 5 ఏళ్లలో జరిగిన రిజిస్ట్రేషన్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. అక్రమ రిజిస్ట్రేషన్లపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ గనుల శాఖల్లో ప్రాథమికంగా 50,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి రవీంద్ర ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వైసీపీ నేతల అవినీతికి సహకరించిన అధికారులు నేడు విచారణకు హాజరు కాకుండా పారిపోతున్నారన్నారు. మైనింగ్కి సంబంధించినటువంటి మరి ఆయన పారిపోతా ఉన్నాడు, అడ్రస్ లేడు, విచారణకు రావట్లే. మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం? విచారణకే కదా మేము పిలుస్తూ ఉంది. విచారణకు వచ్చి మీరు చెప్పండి, మీరు తప్పు చెప్పితే తప్పు లేదని చెప్పండి. ఇవాళ మొత్తం బయటకు వస్తాయి, అందరూ బయటకు వస్తాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎలా చేశారో, బ్రాండ్లు ఏం చేశారో, అడ్డం పెట్టుకుని డిస్టిలరీని ఏ రకంగా ఆక్రమించుకున్నారో, పిచ్చి బ్రాండ్, పనికిరాని బ్రాండ్లు పెట్టి ప్రజల మాన ప్రాణాలతో ఏ రకంగా చెలగాటమాడారో, ఎంత దోపిడీ చేశారో మొత్తం కూడా బయటకు వస్తాయి. ఇవాళ మైనింగ్ డిపార్ట్మెంట్లో మైనింగ్లో ఇష్టారాజ్యంగా వాళ్ళ మీద వెళ్ళి కేసులు పెట్టడం, కొలతల పేరుతో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, దాని మీద ఫైన్లు వేయటం, ఫైన్లు వేసి పిలిపించుకుని ఆక్రమించుకోవటం. ఎందుకంటే వాళ్ళు చేసింది ఎవరైతే మొత్తం టోటల్ ఈ 2 డిపార్ట్మెంట్లోనే దాదాపుగా 40 నుంచి 50,000 కోట్ల రూపాయల దోపిడీ మైనింగ్ అండ్ ఎక్సైజ్లో జరిగింది. ఇది ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం. ఇంకా చాలా డీప్గా వెళ్తున్నాం, డీప్గా మొత్తం కూడా తీస్తాం. ఇందులో ఎంతటి వాళ్ళైనా సరే ఎవరిని కూడా వదిలేదు లేదు. విద్యుత్ రంగంలో భారీగా సంస్కరణలు అమలు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసి జేబు సంస్థగా వాడుకుందని విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాలపై విద్యుత్ భారాలను తప్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. 300 కిలోవాట్స్ యూనిట్ల పైన కాల్చే ప్రతి ప్రభుత్వ హాస్పిటల్, ప్రతి ప్రభుత్వ బిల్డింగ్లు, ఫస్ట్ కలెక్టర్ ఆఫీసులు, ఎస్పీ ఆఫీసులు, జిల్లా బిల్డింగ్స్ అన్నిటి మీద కూడా కరెంటు భారం ఎక్కువైపోయి మనందరం చూస్తూ ఉన్నాం. పంచాయతీల్లో కానీ లేదా కలెక్టర్ ఆఫీసులో కానీ కరెంటు బిల్లు కట్టట్లేదని చెప్పి కరెంటు కట్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు అవి జరగకుండా ఉండటం కోసం ఇప్పుడు ప్రతి ప్రభుత్వ బిల్డింగ్స్ పైన సోలార్ని పెట్టేసి దాని ద్వారా నాణ్యమైన విద్యుత్తు ప్రభుత్వ కార్యాలయాలకు ఇవ్వాలని పెట్టుకున్నాం. తర్వాత ప్రధానమంత్రి గారిది ఇంకోటి ఉంది, సూర్య గారు అని చెప్పి, దాని ద్వారా కూడా ప్రజలు ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళ ఇంటి మీద కనుక పెట్టుకుంటారంటే దాదాపు 3 కిలోవాట్ల దాకా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం రెడీగా సిద్ధం చేస్తాం అన్నమాట. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 46,000 విద్యుత్ కనెక్షన్లు, అగ్రికల్చర్ కనెక్షన్లు ఇచ్చామన్నమాట. అవన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నాం. మెటీరియల్ కొనేసాము, అన్నీ కూడా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని దానికోసం పూర్తి చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఉచిత వసతి సౌకర్యాన్ని పొడిగించింది. రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్భవన్, హెచ్ఓడి ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో పనిచేస్తున్న వారికి 2024 జూన్ 27 నుంచి వచ్చే ఏడాది జూన్ 26 వరకు ఉచిత వసతి వర్తిస్తుందని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి పోలా భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో వైకాపా మాజీ మంత్రి జోగి రమేష్ పోలీసులు విచారణకు హాజరయ్యారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో జరిగిన విచారణకు జోగి రమేష్ తన న్యాయవాదితో కలిసి వచ్చారు. దాడి రోజు వినియోగించిన సెల్ ఫోన్, వాహనాల వివరాలను పోలీసులకు అందజేశారు.
అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు విషయంలో తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదంటూ జోగి రమేష్ వెనకేసుకొచ్చారు. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేత దేవినేని అవినాష్కు చుక్కెదురైంది. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ఆయన యత్నించగా మంగళగిరి పోలీసులకు శంషాబాద్ విమానాశ్రయం అధికారులు సమాచారం ఇచ్చారు. అవినాష్పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని మంగళగిరి పోలీసులు వారికి తేల్చి చెప్పారు. దీంతో అధికారులు అవినాష్కు అడ్డు చెప్పడంతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన వెనక్కి వెళ్లిపోయారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. దాడి కేసులోని వైసీపీ నేతలు విదేశాలకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. దాడిలో పాల్గొన్న వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేస్తూ విమానాశ్రయాలకు సమాచారం ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వాగులో పడి ఓ టీచర్ మరో వార్డెన్ కొట్టుకుపోయారు. సాలూరు మండలం సరాయి వలస వద్ద ఒట్టిగిడ్డ వాగులో ఇద్దరు గల్లంతయ్యారు. కొట్టుకుపోయిన వారిని ఏకలవ్య పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు ఆర్తి, హాస్టల్ వార్డెన్ మహేష్గా గుర్తించారు. బైక్పై వాగు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. గల్లంతైన వారి కోసం గ్రామస్తులు పెద్ద ఎత్తున గాలించినా ఆచూకీ దొరకలేదు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి సంధ్యారాణి గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టాలని కలెక్టర్ను ఆదేశించారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్తో పాటు హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జమ్మూ కాశ్మీర్లో 3, హర్యానాలో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రకృతి విపత్తు దృష్ట్యా వైనాడ్ పార్లమెంటు స్థానానికి ఇప్పట్లో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం లేదని సీసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్తో పాటు హర్యానా రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నగారా మోగింది. జమ్మూ కాశ్మీర్లో మొత్తం 90 శాసనసభ స్థానాలు ఉండగా 3 విడతల్లో పోలింగ్ జరగనుంది. జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో సెప్టెంబర్ 18న 24 స్థానాలకు, సెప్టెంబర్ 25న రెండో విడతలో 26 స్థానాలకు, అక్టోబర్ 1న మూడో విడతలో 40 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. జమ్మూ కాశ్మీర్లోని 90 స్థానాల్లో 74 జనరల్ కాగా 7 ఎస్సీలకు, 9 ఎస్టీలకు కేటాయించారు. మొత్తం 87 లక్షల మంది ఓటర్లు ఉండగా వారి కోసం 11,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 3.71 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు. హర్యానాలోని 90 శాసనసభ స్థానాలకు అక్టోబర్ 1న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అందులో 73 జనరల్ స్థానాలు కాగా 17 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. 2 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా వారిలో 1,06,00,000 మంది పురుషులు, 95 లక్షల మంది మహిళా ఓటర్లు అని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. 4.52 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఈ నెల 27న హర్యానాలో ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు చెప్పారు. జమ్మూ కాశ్మీర్, హర్యానాల్లో అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. వివిధ రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ ప్రకటించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రకృతి విపత్తు కారణంగా వైనాడ్ పార్లమెంటు స్థానానికి ఇప్పట్లో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం లేదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్బరేలీ, వయనాడ్ 2 చోట్ల నెగ్గారు. రాయ్బరేలీలో ఎంపీగా కొనసాగుతున్న రాహుల్ వైనాడ్ను వదులుకున్నారు. వైనాడ్లో సకాలంలోనే ఉప ఎన్నిక నిర్వహిస్తామని సీఈసీ స్పష్టం చేశారు. 2022కు ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ప్రాంతీయ భాషా చిత్రాలు సత్తా చాటాయి. ఉత్తమ చిత్రం, నటీనటులు, సహాయ నటుల కేటగిరీ పురస్కారాలు ప్రాంతీయ చిత్రాలకే దక్కాయి. మలయాళ సినిమా ఆట్టంను ఉత్తమ చిత్రం అవార్డు వరించగా ఉత్తమ నటుడి పురస్కారం కాంతార చిత్రం హీరో రిషబ్ శెట్టికి దక్కింది. తమిళ చిత్రం తిరుచిట్రంబలంలో నటించిన నిత్యా మీనన్, గుజరాతీ చిత్రం కచ్ ఎక్స్ప్రెస్లో నటించిన మానసి పరేఖ్లో ఉత్తమ నటి అవార్డులు పంచుకున్నారు. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు ఈ అవార్డులను ప్రకటించారు.
కేంద్రం ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా ఆట్టం ఎంపికైంది. థియేటర్స్ లో విడుదల కన్నా ముందే వివిధ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఈ మూవీని ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబట్టిన బ్లాక్ బస్టర్ మూవీ కాంతారా కథానాయకుడు రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడి అవార్డు వరించింది. తమిళ చిత్రం తిరుచిత్రం బలంలో నటించిన నిత్యా మీనన్, గుజరాతీ సినిమా కచ్ ఎక్స్ప్రెస్ లో నటించిన మానసీ పరీఖ్ ను సంయుక్తంగా ఉత్తమ నటి అవార్డుకు జ్యూరీ ఎంపిక చేసింది. ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రాలుగా తెలుగులో కార్తికేయ 2, కన్నడలో KGF 2, తమిళంలో పొన్నియిన్ సెల్వన్ 1లు నిలిచాయి. హిందీ చిత్రం ఉంచాయిని తెరకెక్కించిన సూరజ్ బర్జాత్యాకు ఉత్తమ దర్శకుడి పురస్కారం వరించింది. బ్రహ్మాస్త్ర పార్ట్ 1కు ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1కు ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులు దక్కాయి. ఉత్తమ బాలనటుడిగా మలయాళ చిత్రం మలికాపురంలో నటించిన శ్రీపాద్ నిలిచాడు. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 పాటలకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రీతం, పొన్నియిన్ సెల్వన్ 1 నేపథ్య సంగీతానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా AR రెహమాన్ నిలిచారు. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ అవార్డులు కూడా మలయాళ చిత్రం ఆట్టంకు దక్కాయి. తిరుచిత్రం బలం చిత్రానికి గాను జానీ మాస్టర్ కు ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు దక్కింది. KGF 2 చిత్రానికి గాను ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డు అన్బరీవుకు దక్కింది. ఉత్తమ చిత్రంగా నిలిచిన మలయాళ చిత్రం ఆట్టంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 1954లో వచ్చిన 12 యాంగ్రీ మెన్ హాలీవుడ్ టీవీ కార్యక్రమం ఆధారంగా ఈ మూవీని ఆనంద్ ఏకార్షి తెరకెక్కించారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన 12 మంది నటులు గల ఓ నాటక బృందానికి సంబంధించిన కథ ఇది. ఆ 12 మందిలో ఓ నటీమణి ఉంటుంది. ఆమె పడుకున్నప్పుడు బృందంలోని ఓ సభ్యుడు అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అతడు ఎవరు అన్న అంశంపై కథ ముందుకు సాగుతుంది. సన్నివేశాలను సహజత్వానికి దగ్గరగా తీశారు. చాలా చిన్న కాన్సెప్ట్ ను ఎంచుకొని మనిషి నైజాన్ని దర్శకుడు ఆవిష్కరించిన తీరు బాగుంటుంది. అందుకే జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డుకి ఎంపికైంది. దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబట్టిన బ్లాక్ బస్టర్ మూవీ కాంతారా ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ఎంపికైంది. అందులో నటించిన కథానాయకుడు రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడి అవార్డు వరించింది. అవామీ లీగ్ అధినేత్రి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఒత్తిడి పెంచొద్దని ఏడాది క్రితమే భారత్ అమెరికాను కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. 2024 ఎన్నికల ముందు హసీనా సర్కార్ పలువురిని జైలులో వేయడంపై అగ్రరాజ్యం దౌత్యవేత్తలు విమర్శలు చేశారు. అదే సమయంలో అమెరికా ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్కు చెందిన ఓ పోలీసు విభాగంపై ఆంక్షలు విధించింది. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం అణచివేతకు, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడే వారిపైన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అమెరికాతో చర్చలు జరిపిన భారత అధికారులు హసీనా విషయంలో మరీ కఠిన వైఖరిని వద్దని కోరినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అక్కడి ప్రతిపక్షాలు బలపడితే బంగ్లాదేశ్ ఇస్లామిక్ అతివాద శక్తులకు కేంద్రంగా మారుతుందని ఢిల్లీ ఆందోళన వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. ఆ తర్వాత నుంచి బైడెన్ సర్కార్ నాటి బంగ్లా ప్రధాని హసీనా విషయంలో కొంత మెతక వైఖరి అవలంబించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.